హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత కొన్ని దశాబ్దాలుగా భారత్ తన ఆయుధ శక్తిని బాగా అభివృద్ధి చేసుకుంటోంది. విదేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకోవడమే కాకుండా స్వదేశంలో కూడా అనేక పరిశోధనలు చేసి తయారు చేస్తోంది. ఇక మరికొన్నింటిని విదేశాల సహకారంతో మన దేశంలోనే అభివృద్ధి చేస్తోంది. అలా స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన మిసైల్ బ్రహ్మోస్. మన దేశంలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మోస్క్వా నదుల పేర్లను కలుపుతూ బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. ఇది ఒక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఈ బ్రహ్మోస్ క్షిపణిని అభివృద్ధి చేయడానికి $250 మిలియన్ ఖర్చు, అంటే మన భారత కరెన్సీలో ఏకంగా 2,135 కోట్లు. ఈ బ్రహ్మోస్ ప్రాజెక్టులో భారత్ 50.5%, రష్యా 49.5% వాటా అందించింది. మీడియా నివేదికల ప్రకారం బ్రహ్మోస్ ఉత్పత్తి యూనిట్ ధర సుమారు 300 కోట్లు. అలాగే ఒక్కో క్షిపణి ధర సుమారుగా 34 కోట్లు ఉంటుందని అంచనా. సోనిక్ మిసైల్ పరిధి 290 కిలోమీటర్లు ఉంటుంది. దాని అధునాతన వెర్షన్ పరిధి 500 నుంచి 800 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బ్రహ్మోస్ క్షిపణి 200 నుంచి 300 కిలోల అధిక పేలుడు పదార్థాలను మోసుకువెళ్లగలదు. ఈ బ్రహ్మోస్ క్షిపణిని 2017లో భారత్కు చెందిన సుఖోయ్ 30 ఫైటర్ జెట్ నుంచి పరిరక్షించగా, అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. దీని గురించి హిందుస్థాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ మాజీ చైర్మన్ ఆర్కే త్యాగి 2017లోనే కీలక విషయాలు వెల్లడించారు. అనుసంధానించేందుకు రష్యా 1300 కోట్లు అడిగినట్లు చెప్పారు. అయితే దాన్ని భారత కంపెనీలు మాత్రం 80 కోట్లకే పూర్తి చేసి విజయం సాధించినట్లు వివరించింది. సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లకు బ్రహ్మోస్ క్షిపణిని అనుసంధానించే సాంకేతిక సామర్థ్యం హెచ్ఏఎల్కు ఉందా అని 2013లో జరిగిన చర్చల సందర్భంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ CEO అడిగినట్లు ఆర్కే త్యాగి తెలిపారు. అయితే ఈ అనుసంధాన ప్రక్రియను రష్యా $200 మిలియన్, అంటే సుమారుగా 1300 కోట్లకు చేస్తుందని ఆయన చెప్పారని పేర్కొన్నారు. అయితే 1300 కోట్లు ఖర్చు చేయడం వల్ల భారత్కు సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుందా అనే సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. 2013లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి ఎయిర్ మార్షల్ అరూప్ రాహా ఈ అనుసంధానం ఎయిర్ ఫోర్స్ ఒక గేమ్ చేంజర్గా మారుతుందని చెప్పినట్లు గుర్తు చేశారు. అందుకు 40 సుఖోయ్ యుద్ధ విమానాలకు ఇలాంటి మార్పులు అవసరమని చెప్పినట్లుగా ఆర్కే త్యాగి తెలిపారు. దీనిపై హెచ్ఏఎల్లోని నాసిక్ డిజైనర్లు అనేక రకాలుగా పరిశీలించి కొన్ని నెలల తర్వాత తాము చేయగలమని ధృవీకరించినట్లు చెప్పారు. అయితే బ్రహ్మోస్ CEO ఏఎస్ పిళ్ళై ఈ ప్రాజెక్టు కోసం కేవలం 80 కోట్లు బడ్జెట్ మాత్రమే ఉందని, అందులోనే బ్రహ్మోస్ క్షిపణిని సుఖోయ్ 30కి అనుసంధానం చేయాలని కోరారు. ఈ క్రమంలోనే బ్రహ్మోస్ ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని హెచ్ఏఎల్ బోర్డు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో ఎలాంటి లాభం రాకపోయినా దేశ ప్రయోజనాల దృష్ట్యా కేవలం 80 కోట్లకే పూర్తి చేసేందుకు అంగీకరించింది. ఇది జరిగిన 4 ఏళ్ల తర్వాత, అంటే 2017 నవంబర్ 22వ తేదీన ఒక సుఖోయ్ 30 MKI కళైకుండ నుంచి 2.5 టన్నుల బరువున్న బ్రహ్మోస్ క్షిపణితో బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని ఛేదించడానికి బయలుదేరింది. అత్యంత ఖచ్చితత్వంతో ఆ బ్రహ్మోస్ క్షిపణి 260 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.